హాయ్ అండి. అబ్బాయి పెళ్ళికి ఏమేమి తీసుకున్నామో పట్టు చీరలు ఈరోజు చూద్దాం మనం. ఇది మెయిన్ చీర అండి, ఆ రోజు మా కోడలు తీసుకున్నది. ఇది మా కోడలు మెయిన్ చీర అండి. ఈ బ్లౌజ్కి ఇలా వర్క్ వేయించాను. నెమళ్ళు వచ్చి మెయిన్ చీర ఇది. ఇది నెల్లూరు వరమహాలక్ష్మిలో చూసాం. ఈ పేపర్ ఎందుకంటే ఇప్పుడు మనం వేసిన వర్క్ ఒకదానికి ఒకటి అంటుకొని పాడవుతుంటే చీర అయినా పాడవుతుంది. అందుకని ఇలా మనం పేపర్లో పెట్టి చీరలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా చీర పాడవదు, బ్లౌజు పాడవదు. అందుకు ఈ పేపర్లో పెట్టింది. చూడండి, ఇది కాస్ వర్క్ అని ఆ రోజు సడన్గా కుదిరిందండి బాబుది. ఆ రోజు మ్యారేజ్ అయితే చూడండి, ఇక్కడ మాకు టైలర్ అని ఉన్నారు, ఆయన చాలా బాగా వేస్తాడండి ఈ వర్కులు. ఇది నెల్లూరు వరమహాలక్ష్మిలో తీసుకున్నామండి. దీని ప్రైజ్ వచ్చేసి 31,000 ఏమో పడిందండి ఆ రోజు. ఈ బ్లౌజ్ వర్క్ వచ్చేసి 6,500 వేసాడండి. ఇది కాస్ వర్క్. ఇది హంసలు రావటం వల్ల ఇదంతా అంటే వేసిన వెంటనే బ్లాక్ అయిపోతాయి కదండి. అలా కాకుండా ఈ మంచి కాస్ట్లీ వేస్తున్నానని చెప్తే ఇది 2 సంవత్సరాలు నిండిందండి. ఇది చూడండి, ఇప్పటికీ ఇది ఇప్పుడే కొత్తగా వేసినట్లుంది. అందుకోసమే దీనికి ఎక్స్ట్రా 1000 రూపాయలు 1,500 తీసుకున్నాడు అతను. మెటీరియల్ మంచి, అందుకోసమే ఎక్స్ట్రా అయ్యి నల్లగా పోకుండా ఉండేదానికి. చూడండి, మీకు అర్థం. 2 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంతవరకు మన కాసు ఒక్కటి కూడా బ్లాక్ అవ్వలేదు. మెయిన్ చీర ఇదండి. పళ్ళు ఇది. శారీ అంతా టిష్యూ అండి. ఇలా చూడండి దగ్గరగా. ఈ చీర 31,000 పడిందండి. ఇది గోల్డ్ టిష్యూ వచ్చి ఇలా గోల్డ్ పింక్ అండి. ఇది చూడండి దగ్గరగా అర్థమవుతుంది. అసలు నేను బ్లౌజ్ కూడా గోల్డ్, ఇది పింక్ రావాలని చాలా ఆశపడ్డాను, కానీ పింక్ రాలేదు. ఇది కొంచెం గోల్డ్ కలిసినట్టు వచ్చింది. అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఇది ఇష్టపడి తీసుకున్నానండి ఆ రోజు. ఇది నేనే, మా సెలక్షనే ఇది. వెళ్ళిన వాళ్ళందరూ ఇదే నచ్చింది. ఇది మెయిన్ చీర అండి. ఇది ఎంత ఇలా వచ్చిందండి. ఇది పళ్ళు. చీర అంతా ఇలా వస్తుంది. గోల్డ్కి పింక్ బార్డర్ చూడండి దగ్గరగా పింక్ వచ్చింది, గోల్డ్. ఇది కంచిపట్టు అండి, నెల్లూరు వరమహాలక్ష్మిలో తీసుకున్నాం. ఇది తమరాల చీర అండి. దీని వర్క్ చూడండి, మ్యాంగో వర్క్ అండి. ఇది మెటీరియల్ మంచిగా వేస్తారండి వాళ్ళు. అన్న అయితే చాలా బాగా కుడతారు. ఇది చూడండి, ఇది తరమరాల చీర. ఇది లైట్ గోధుమ కలర్. ఇది మెరూన్ బార్డర్. ఇది పైన కింద వచ్చేసి ఇది మెరూన్ కలర్ బార్డర్. పళ్ళు ఇలా వచ్చింది చూడండి. మెరూన్ కలర్కి గోల్డ్ ఇచ్చాడు, చాలా బాగుందండి. ఇది అక్కడే తీసుకున్నాము. దీని డబ్బులు వచ్చేసి 8,000 అండి. ఇది అంటే
షైనింగ్ కానీ ఇప్పుడు 2 సంవత్సరాలైనా చూడండి ఎక్కడ అసలు మనకి షైనింగ్ అనేది తగ్గల కొత్తలాగా ఉన్నాయండి. క్వాలిటీ చాలా బాగుంటుంది. నెల్లూరు వరమహాలక్ష్మి అవి రాజీ పడకుండా తీసుకున్నానండి. క్వాలిటీ బాగుంటాయి కాబట్టి చూడండి షైనింగ్ అసలు. ఇవి నేను తీసుకున్నానండి మా అబ్బాయి పెళ్ళిలో. రెండు తీసుకున్నాను నేను. ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చి నేను తీసుకున్నాను. ఇది పళ్ళు. ఆ రోజు హడావుడి అయిపోయింది, అతను ముళ్ళేయటానికి కుదరట్లేదని చెప్పి ఇది అలాగే కుట్టేశాడండి. కానీ ఇది వేయించాలి, ఎప్పుడైనా సరే ముడి వేయించాలి. దాని బ్లౌజ్ ఇది నేను తీసుకున్నానండి ఆ రోజు పెళ్ళికి. మా అబ్బాయి పెళ్ళిలో శారీ మొత్తం ఇదేనండి కలర్. 2 కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను నేను. ఈ 2 చీరలు తీసుకున్నానండి నేను. ఇది అదొకటి ఇదొకటి. వైలెట్. ఇది పింక్ మీద మనకి సిల్వర్ ఇచ్చాడండి. ఇది సిల్వర్ ఇచ్చాడు చూడండి. పింక్ నిండు డార్క్ పింక్ ఇది చీర అంతా. దానికి వైలెట్ ఇచ్చాడు. బార్డర్ కంచు బార్డర్ అండి. ఇవి కూడా అక్కడ తీసుకున్నాయి. ఈ 2 నేను తీసుకున్నాను. దానికి బ్లౌజ్ ఇది ఇచ్చారు. కంచు బార్డర్. ఇది అమ్మాయికి తీసుకున్నానండి ఆ రోజు పెళ్ళికి. రెడ్ గ్రీన్. డార్క్ రెడ్. కంచు బార్డర్. ఇది కూడా ఇవన్నీ అక్కడ తీసుకున్నాయి. అమ్మాయి చేరేది డార్క్ రెడ్కి గ్రీన్ వచ్చింది. పెళ్ళికి మా అమ్మాయి తీసుకున్నాను. ఇది పళ్ళు వచ్చింది. డార్క్ గ్రీన్ చేరేది. దాని బ్లౌజ్ ఇలా ఇచ్చాడండి. ఈ వర్క్ కూడా అన్నీ వేసారు. ఇది మా పాపదండి. ఇది పెద్ద పాపది. తెలిసినోడు ఉన్నాడు అక్కడ. ఇది ఇంకో చీరండి అమ్మాయికి. కంచు బాటర్. ఇది పెద్ద బాటర్ అండి. ఇది బాగుంది కదా. పళ్ళు ఇలా ఇచ్చారు. పళ్ళు ఇలా వచ్చింది. పళ్ళులో సిల్వర్ గోల్డ్ 2 ఇచ్చాడండి. పింక్ పైన చాలా బాగా వచ్చింది. ఇది శారీ అంతా ఇలా వచ్చిందండి. బాగుంది కదా. కలర్ కాంబినేషన్ ఇది బాగుందని తీసుకున్నామండి ఆ రోజు. చాలా బాగుంది. వర్క్ ఇప్పుడే పిచ్చాము. ఇది ఎంతో తీసుకున్నారండి. ఇది అంత ఐడియా లేదు. ఇది ఫుల్ వర్క్ అని హ్యాండ్కి 4000 ఏమో తీసుకున్నారండి. 3800. ఇది అన్నగారు వేరే వాళ్ళు కుట్టారు. ఇది అప్పుడు వాళ్ళు
ఎక్కువ బట్టలు ఉన్నాయని ఎర్రది ఇక్కడ ఇచ్చాను. ఇది చిన్న పాపలో తీసుకున్నాను అండి. ఇది హైదరాబాద్లో తీసుకున్నాను. ఇదంతా కాస్ట్ బాగానే పడిందండి, 10,000 పడింది. ఇది ఇలా వస్తుంది. ఇలా వచ్చిందండి. ఇది క్రాప్ టాప్ మోడల్ అండి. ఇది 10,000 పడింది. అక్కడ హైదరాబాద్ నుంచే పాప ఆ రోజు ఒకసారి తీసుకొచ్చింది మ్యారేజ్కి. దాని బ్లౌజు ఇలా వచ్చింది, దానికే వర్క్ వచ్చేసింది. ఇది నెక్ బోట్ నెక్లా వచ్చింది. వెనక ఇలా ఇచ్చారు. ఇది హైదరాబాద్లో తీసుకున్నాం అప్పుడు. ఇది మనకి నైట్ పెళ్ళికి నైట్ తీసుకున్నానండి, పోచంపల్లిది. ఇది కూడా అంతే, 10,000 8,000 పడింది ఆ రోజు. బ్లౌజ్ ఇది హైదరాబాద్లో వేయించామండి. పాప అక్కడ చదువుకుంటుంది కదా, అక్కడ వేయించాము. ఇది జర్దోజు వర్క్ అండి. ఇది హైదరాబాద్లో ఇది వేయించింది, ఇక్కడ కాదు. ఇది కూడా అక్కడే తీసుకున్నాము, దీనికి బాగా కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి. ఇది కూడా బాగానే కాస్ట్ పడిందండి, పాప తీసుకొచ్చింది. ఎంత అనేది నాకు ఐడియా లేదు. ఇది సపరేట్గా తీసుకున్నాం కదండి. ఇది లంగా 10,000 పడింది. ఈ బ్లౌజ్ సపరేట్ 4,000 3,500 బ్లౌజ్ అయింది. మొత్తం 10,000 ఇది పడింది 4,000 దాకా. ఇది వర్క్ సపరేట్గా చేపెట్టమైందండి, లంగాకు వచ్చింది కాదు. ఇది వాళ్ళకి ఇది తీసుకున్నాండి. చిన్న పాప ఈ 3 ఇప్పుడు చూపించిన 3 చిన్న పాపని. ఇది మామూలు శారీ. ఇది శారీ తీసుకొని కుట్టించాము. కంచు బార్డర్ చూడండి, ఎల్లోకి రెడ్ వచ్చింది. ఇది మొత్తం 10,000 పడిందండి. ఈ బ్లౌజ్ ఇదంతా బ్లౌజ్. ఇది కూడా హైదరాబాదేనండి వేయించింది. ఇదంతా హైదరాబాద్ వేయించింది, ఇక్కడ కాదండి. నాట్ వర్క్ అని చెప్పి చెప్పారండి అక్కడ. పాపే వేయించుకొని వచ్చింది. బాగుంది కదా. ఇక్కడ దానికి చున్నీ. ఇది ఫోటోకి పింక్ అనిపిస్తుంది కదా, కానీ ఇది రెడ్ అండి. అలా పడుతుంది. అది మేము అనుకున్నాం ఏంది ఇది, ఫోటోకి పెళ్ళిలో చూసాము పింక్గా పడుతుంది, కానీ ఇది రెడ్. వర్క్ చేసిన దగ్గర హిప్ రెడ్ కూడా ఆ రోజు వాళ్ళే చేసి ఇచ్చారు. పాప ఇది పెట్టుకుంది ఆ రోజు మ్యారేజ్లో, మా అబ్బాయి మ్యారేజ్లో. వీటిలో మీకు ఏమైనా బాగున్నాయి అనిపిస్తే కామెంట్లో చెప్పండి. ఇవి మా అబ్బాయి పెళ్ళికి తెచ్చుకున్నాయండి, మా కోడలికి, నాకు, మా పిల్లలిద్దరికి ఇవన్నీ.